యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవోభవ. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ధనురాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో రాహు మంచి అందరి యొక్క తెలిసిన వారు తెలియని వారు అన్ని ప్రదేశాల్లో, వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో, వ్యవసాయ స్థలంలో, ఎక్కడ ఏ వృత్తి చేస్తున్నారో వారి అందరికీ కూడా, అలాగే మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఇరుగు పొరుగు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మనకి అందరి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. తద్వారా మనం ఆర్థికంగా కానీ మరి ఏ విధంగా కానీ ఎదగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రాహు వల్ల. ఇక ఇదే ధనురాశి వారికి మనకి అర్ధాశ్రమ శని అంటారు దీన్ని. 4వ స్థానంలో శనిగ్రహ సంచారము, ఇది కూడా చాలా బాధాకరం. కంటక శని అంటారు. ఈయన కూడా చాలా కొంచెం బాధించేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది. దీన్ని సుఖస్థానం అంటాం కాబట్టి ఆ తల్లి విద్య విషయంలో, భూమి విషయాల్లో, గృహ విషయాల్లో, వాహనం విషయంలో, మన స్వభావం విషయంలో అన్నీ అంత నెగిటివ్గానే, అంటే వ్యతిరేకంగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. దీన్ని సుఖస్థానం అంటాము. చేత దీన్ని మనం భూమి ఇల్లు కూడా దీనిలోకే వస్తాయి, వాహనాలు కొట్టి. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారికి, వాహన వ్యాపారం చేసే వారికి అనుకూలత లేదు. అది ఒకటి గమనించుకోండి. ఈ విధమైన పరిస్థితి అంతా శనీశ్వరుడి వల్ల కలుగుతున్నది. 6వ స్థానంలో కుజగ్రహ సంచారం. 6వ స్థానం అంటే మీకు ఏమవుతుంది? వృషభం అవుతుంది. ఆ వృషభంలో ఉన్నటువంటి కుజుడి వల్ల కూడా చాలా శుభ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది, రుణాలుంటే తీర్చేయగలుగుతాము. అట్లా కలహాలు, ఎవరితో ఇప్పటి వరకు మీతో ఎవరితో కలహాలు ఉన్నాయో వారందరూ కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫలితాలన్నీ కుజుడు చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ రాహు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. శని మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. ఇక 7వ స్థానంలో రవి ఒక 16వ తారీఖు వరకు 7వ స్థానంలో, అంటే మిథునంలో. అలాగే తదుపరి 8వ స్థానంలో రవి. ఇక్కడ మీకు రవి 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్య ఇబ్బంది ఉంటుంది. ఇక 8వ స్థానంలోకి వచ్చాక మనకి బాగా ఆప్తులేని వారికి ఎవరికో పెద్ద కష్టం వచ్చింది, తక్కువ వచ్చిందనే వార్తలు వినాల్సి వస్తుంది. హఠాత్తుగా ధననష్టం జరిగడం, పరాభవాలు, అవమానాలు ఉంటాయి. ఇదే ఫలితాన్ని బుధుడు కూడా ఇవ్వబోతున్నారు. ఆ బుధుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ మనకి భార్యాభర్తల మధ్యన అనుకూలత ఏర్పడుతుంది. జాయింట్ వ్యాపారస్తుల మధ్య కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక 8వ స్థానంలోకి వచ్చాక కూడా బుధుడు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 8వ స్థానంలోకి వచ్చాక ఎవరికో మనం బాగుండేట్టుగా, మన మిత్రులందరూ బాగున్నట్టుగాను, చుట్టాలు బంధువులు ఉన్నట్టుగాను, అలాగే ధన లాభం రావటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు రావడం బుధుడి వల్ల అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనకు ఇస్తున్నాడు. ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలు, అష్టమ, 9వ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో 4 రోజులు మాత్రమే, 9వ స్థానంలో మాత్రం మిగతా నెలంతా కూడా సంచారం చేస్తున్నారు. ఈ 2 స్థానాల్లో కూడా ఆయన పూర్తి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. వాహన సౌఖ్యం ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, మంచి సుఖాలన్నీ ఉంటాయి, లాభం వస్తుంది, కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మొత్తం మీద శుక్రుడు పూర్తి శుభుడు, ఇందులో సందేహం లేదు. బుధుడు పూర్తి శుభుడు, రాహు పూర్తి శుభుడు, కుజుడు పూర్తి శుభుడు. కేతువుని తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఆయన మంచి ఫలితాలను ఇవ్వజాలరు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ మనకి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరికి కూడా చాలా బాగుందనే మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి, కొన్ని గ్రహాలు అనుకూలతలు ఉంటాయి. అనుకూలత ఉండనివ్వండి, ప్రతికూలత ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం రోజు మన నిత్య కృత్యంలో అది ఒక భాగం.
కాబట్టి మీరు రోజు నవగ్రహ జపం చేసుకోవటం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. రోజు ఎలా అన్నం తింటున్నాం? 3 పూట్ల. అలాగే అనుకోండి 3 పూటలు అక్కర్లేదు. ఒక్క పూట చాలు మీరు ఈ నవగ్రహాలను స్మరించుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనాలు మనకి లభించకపోవటం కానివ్వండి, అలాగే విద్యలో కొంత వెనకబాటుతనం కానివ్వండి, అలాగే భూమి అమ్మాలనుకున్న అమ్మలేకపోవడం, కొనాలనుకున్న కొనలేకపోవటం, గృహం అమ్మాలనుకున్న అమ్మలేకపోవటం, లేదా రిపేర్ చేయించాలన్నా చేయించలేకపోవటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మన స్వభావంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 4వ స్థానంలో బుధుడు కూడా చాలా కాలం ఉన్నారు, శుక్రుడు ఒక 4 రోజులు ఉన్నారు, రవి అది ఒక ఫోర్త్ నైట్ అంటే ఒక 15 రోజుల పాటు సుమారుగా ఉంటున్నారు. అందుచేత ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము కాదు. ఇది మిత్రం గమనించుకోండి. ఇక దశమ స్థానంలో, ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దీన్ని ఏకాదశి స్థానం అంటే లాభస్థానం అంటారు. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. మీకు ధనం, మీరు ఎక్కువ కష్టపడకపోయినప్పటికీ కూడా మీకు ధనం బాగా, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అంటే శ్రమకి మించినటువంటి లాభాలన్నీ వస్తూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే. అంచేత ఇక్కడ రాహు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం ఏ స్థానంలో అంటే ఏలినాటి శని, సాడే సాత్ అంటారు. అంచేత ఈ ఏలినాటి శని అనేది వ్యయ స్థానంలో ఉంది కాబట్టి మీరు ఎంత పిసినారితనంగా ఉన్నా ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది నీళ్ళలాగా. మీరు ఖర్చు పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకున్నారు, ఏదో సంతోషం, ఒక మంచి పనికో చెడ్డ పనికో ఖర్చు పెట్టుకున్నారు. ధన నష్టం అంటే మనం ఎక్కడో ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు ఎవడో పర్స్ కొట్టేశాడు, లేకపోతే 4 మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 2-3 లక్షలు కాజేశాడు. ఇట్లాంటివన్నీ దీన్ని ధన నష్టం అంటాం, దీన్ని వ్యయం అంటాం. అంచేత ధన నష్టము జరిగే అవకాశం ఉన్నది, ధన వ్యయము జరిగేటట్టు అవకాశం ఉన్నది. అలాగే శత్రు భయము, మనోవిచారాలు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తుంది. శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది చెప్పుకోవాలి ఈనాటి శనిలో. ఓకే, ఈ విధమైన పరిస్థితి అంతా మొత్తంగా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తోంది. ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, బుధుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, ఇక రాహు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అందుచేత నవగ్రహాలు మనం ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటాము. చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏ దేవుడైనా తప్పించగలరు. ఈ గ్రహాల యొక్క దుష్ట శక్తుల నుంచి, దుష్ట ప్రభావాన్ని తప్పించగలరు. కానీ చుట్టూ తిరిగి వెళ్ళటం ఎందుకు? ఈ నవగ్రహాలు అనేది కేవలము పూర్తిగా ఈ దోషాలను తొలగించడానికి, మంచి చోట్ల, మంచి స్థలంలో గనక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో గనక ఉన్నట్టయితే ఈ రాశి చక్రంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడానికే ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందు గురించే నేను పెద్ద కష్టమైనటువంటిది కాదు, మీ నోటికి 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే 1.5 నిమిషంలో చదివేచ్చివని, లేదా 2 నిమిషాల టైం. ఈ టైంలో ఈ నవగ్రహాల యొక్క ఇది చేసుకోండి, చక్కగా మీకు ఆ దోషాలన్నీ పోతాయి. సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.